హాయ్ అండి అందరికీ కూడా థంబ్నెయిల్ చూశారు కదా. నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ చేశాను, ఎలా సక్సెస్ఫుల్గా 5 మంత్స్లోనే మోనటైజ్ చేశాను అనే దాని గురించి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. యాక్చువల్గా అయితే యూట్యూబ్లో సక్సెస్ఫుల్గా మోనటైజ్ చేయడం అనేది ఒక అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి 1 ఇయర్స్ నుంచి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ ఛానల్ మోనటైజ్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అలాగే మోనటైజ్ అయినా కూడా స్ట్రైక్స్ పడి కాపీ రైట్స్ పడి ఆగిపోయిన ఛానల్స్ కూడా ఉన్నాయి. సో ఈ 5 మంత్స్లో నేను ఎలా మోనటైజ్ చేయగలిగాను, నేను పాటించిన టిప్స్ ఏంది, నేను ఏమేం చేశాను అనేవి మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. యూట్యూబ్లో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వీడియో ఒక 20-30 మెంబర్స్కైనా యూజ్ అవుతుంది, నేను చెప్పే టిప్స్ పాటిస్తారని నేను అనుకొని ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. నేనైతే ఈ సంవత్సరం మార్చి 30వ తారీఖున యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశానండి. క్రియేట్ చేసిన తర్వాత జస్ట్ 2 or 3 షార్ట్ వీడియోస్ మాత్రం పెట్టాను. 2 or 3 షార్ట్ వీడియోస్ పెట్టిన తర్వాత ఇంకా దాన్ని వదిలేసాను అనమాట. మళ్ళా థింక్ చేసి మనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, మనకి ఎందుకు అవసరమా ఇది, మనకి యూట్యూబ్ చేసే టైం ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకున్న తర్వాత వదిలేసిన తర్వాత జూన్ 23 రోజు మా పాప బర్త్డే ఉందన్నమాట. మా పాప ఏం చేస్తుంది, రోజు మామూలుగా పిల్లలు యూట్యూబ్ చూస్తూ ఉంటారు కదా, షార్ట్స్ చూస్తా వాటికి మేము డాన్స్ నేనే షూట్ చేసి దాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేశాను. వ్యూస్ అయితే తక్కువ వచ్చినాయి కానీ మా పిల్లలు యాక్చువల్గా నిజానికి మంచిగా డాన్స్ చేశారు. అందరూ యూజ్ దిస్ సౌండ్ యూజ్ చేసి చాలా మంది రీల్స్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను కూడా ఒక రోజు ఓపెన్ చేసి చేశాను అనమాట. నేను యాక్ట్ చేసిన దానికి అక్కడ డైలాగ్కి లిప్పు కరెక్ట్గా సింక్ అయ్యేది. ఇంకా అప్పటి నుంచి 2-3 అట్లా పోస్ట్ చేస్తూ ఉన్నాను. లైవ్స్ జరుగుతూ ఉంటే ఆ లైవ్స్ లోకి వెళ్ళి నేను చాలా మందికి సిస్టర్ నేను కొత్తగా ఛానల్ పెట్టాను, నన్ను సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి అని 2-3 ఛానల్కి వెళ్ళి అడిగాను అనమాట. సో కొంతమంది అయితే హాయిలు బాయిలు చెప్పేసి కామ్గా ఉండేవాళ్ళు, కొంతమంది అయితే నేను పెట్టిన మెసేజ్ కూడా చదివేవాళ్ళు కాదనమాట. ఇంకా మనమే సొంతగా చేసుకొని మనం సొంతగా ఎదగాలి కానీ ఒకళ్ళని వెళ్ళి అలా అడగటం బాగుండదులే అనిపించిందండి. ఇంకా మళ్ళీ జూలై దగ్గర నుంచి మోటివేషన్ వీడియోస్ అవి ఇవి అని లాంగ్ వీడియోస్ చేస్తూ ఉన్నాను. లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటే లాంగ్ వీడియోస్ కాస్త పర్లేదనమాట, కాస్త మామూలుగానే వ్యూస్ వచ్చాయి. అప్పటికి నాకు 50 సబ్స్క్రైబర్స్ వచ్చారు. లైవ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయింది. ఇంకా జూలై నుంచి లైవ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. జూలై నుంచి లైవ్ చేయడం స్టార్ట్ చేయగానే ఫస్ట్లో బాగానే వ్యూస్ వచ్చాయి. వ్యూస్తో పాటు బ్యాడ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఫస్ట్ 1 or 2 పెట్టగానే బ్యాడ్ కామెంట్స్ వచ్చేసరికి ఇంక భయం వేసింది అనమాట. అయ్యో లైవ్ చేస్తూ ఉంటే ఇలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అని మళ్ళీ కొన్ని రోజుల దాకా నేను లైవ్ చేయలేదు, లైవ్ ఆపేసాను. అప్పటికి మరి ఇంకా మనం మోనటైజ్ చేసుకోవాలంటే మనకి వాచ్ అవర్స్ రావాలి కదా. వాచ్ అవర్స్ ఎలా వస్తాయి, లాంగ్ వీడియోస్ ద్వారా కానీ లేదా ఈ లైవ్ వల్ల కానీ. ఇంకా మళ్ళా ఏదైతే ఏమైంది, గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సిందే బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళకి అని మళ్ళా లైవ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. లైవ్ చేస్తూ ఉండేదాన్ని, మళ్ళా లాంగ్ వీడియోస్ కూడా మధ్యలో పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. దీనికైతే నేను ఒక ప్లాన్ సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మామూలుగా యూట్యూబ్ ఎలిజిబిలిటీకి 1K సబ్స్క్రైబర్స్ అవసరం కదా. మనం ఫస్ట్ 1K సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవడం అని థింక్ చేశాను. ఎలా తెచ్చుకోగలిగానంటే నేను ఫస్ట్ షార్ట్స్ చేశానమాట. షార్ట్స్ డైలీ ఒక 3-4 షార్ట్స్ నేను చేస్తూ ఉంటే ఆ 3-4లో ఏదో ఒక 1 or 2 అనేది వైరల్ అవుతూ ఉండేవి. ఆ వైరల్ అయిన షార్ట్ వీడియోస్కి ఒక 30-20 అలా సబ్స్క్రైబర్స్ వస్తూ ఉండేవాళ్ళు. ప్లస్ ఎప్పుడైతే 1K అయ్యారో అప్పుడు ఆ షార్ట్స్ని చేయడం ఆపేసిన తర్వాత ఇంకా లాంగ్ వీడియోస్ ప్లస్ లైవ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. డైలీ 2 లైవ్స్ చేసేదాన్ని. అలాగే వారంలో ఒక అట్లీస్ట్ 2 లాంగ్ వీడియోస్ అయినా పోస్ట్ చేసేదాన్ని. లైవ్స్ ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, 2 చేసేదాన్ని. అది కూడా టైం తక్కువ కాకుండా 1.5 hour అలా చేసేదాన్ని. వ్యూస్ కూడా బాగా వస్తూ ఉండేవాళ్ళు. ఎప్పటికప్పటికి మనకి ఎంత వస్తుందా
వాచ్ ఓవర్ ఎంత వస్తుందా, ఇంకా మంచిగా వాచ్ ఓవర్ రావాలంటే ఏం చేయాలా అని నేను అనాలిసిస్ చేసుకుంటూ ఉండేదాన్ని. అట్లా చేసుకుంటూ ఉంటే నవంబర్ వచ్చేసింది. నవంబర్ 1 కల్లా నాకు 3000 వాచ్ అవర్స్ అయితే వచ్చేసాయి. 3000 వాచ్ అవర్స్ రాగానే నేను మినీ మౌంటేజ్కి అప్లై చేశాను. అప్లై చేసిన 24 అవర్స్లే నాకు ఎలిజిబిలిటీ అనేది లభించేసింది. అలాగే నవంబర్ 25 అట్లా వచ్చేసరికి నాకు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయిపోగానే నేను ఫుల్ మౌంటేజెస్కి అప్లై చేశాను. ఫుల్ మౌంటేజెస్కి అప్లై చేయగానే వెంటనే ఓకే అయిపోయిందనమాట. అంత ఫాస్ట్గా ఎందుకు ఓకే అయింది అంటే నేను ఓన్లీ నా ఒరిజినల్ కంటెంటే పెట్టాను. ఎప్పుడైతే మన ఒరిజినల్ కంటెంట్ మనం పెడతామో అప్పుడు మనకి మానిటైజేషన్ అనేది తొందరగా అవుతుంది. చాలా మందికి కూడా యూట్యూబ్ గురించి సరిగా తెలియట్లేదు. ఏదో స్టార్ట్ చేసామంటే స్టార్ట్ చేసాము, వీడియోస్ పోస్ట్ చేస్తున్నామంటే పోస్ట్ చేసాము అని వేస్తున్నారు. కానీ యూట్యూబ్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ పాటిస్తేనే మనం ఏ ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళగలుగుతాము. అలా కాకుండా ఎలా పడితే అలా చేసామంటే యూట్యూబ్ మనం చేసే మిస్టేక్స్కి మోనిటైజేషన్ ఆపిద్ది, లేదంటే ఎక్కువ స్ట్రైక్స్ పడినాయి అంటే మన ఛానల్ని క్లోజ్ చేసిద్ది అనమాట. సో నేను పాటించిన టిప్స్ అనేవి మీకు చెప్పాను. ఇవి కొంతమందికైనా యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.